భారతదేశం యొక్క నరమాంస తెగ వారిని అఘోరీస్ లేదా అఘోరీ సాధువులు అంటారు. హిమాలయ పర్వతాలలో మంచు కొండల మధ్యన నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చలిలో ఆవాసాలు, దొరికితేనే తిండి, దొరకకపోతే గాలే భోజనం, బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి. మానవ పుర్రెను మద్యం తాగడానికి ఆహారం కోసం పాత్రగా ఉపయోగిస్తారు. అది కూడా పురుషుల కపాలాన్ని మాత్రమే వాడుతారు. వారు దుస్తులు ధరించారు. వారి మొత్తం నగ్న శరీరాలను అంటే మానవ దహన అవశేషాల నుండి బూడిదతో అద్దుతారు. నగ్నత్వం అనేది మనసులో ఉన్న అని భావోద్వేగాలను వదిలిపెట్టేందుకు మార్గం అని నమ్ముతారు. బూడిద జీవితం యొక్క 5 ముఖ్య అంశాలను తయారు చేస్తుందని అంటారు. అందువలన వ్యాధులు మరియు దోమల నుండి అఘోరలను రక్షిస్తుందని నమ్ముతారు. రాత్రి ప్రతి ఒక్కరూ నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళు శ్మశానం వద్ద ధ్యానం చేస్తారు. వారు దాదాపుగా జుట్టును కట్ చేయడం లేదా కడగడం కానీ చెయ్యరు. జుట్టు సహజ ఉంగరాల జుట్టుగా మారి వారికి ఒక గుర్తింపును తెచ్చింది. అఘోరాలు గంజాయిని స్మోక్ చేస్తారు. ఎందుకంటే వారు తమ దినచర్యలను నిర్వహించడానికి మరియు బలమైన ధ్యాన పద్ధతులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని నమ్మకం. వీరి జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్లు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. బాబా కినారాంను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 200 ఏళ్లకు పైగా బతికినట్లు అఘోరాలు చెప్తుంటారు. హిమాలయాల్లో మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్ ఎంతో తెలుసా? సుమారు 200 ఏళ్ల పైనేనట. ఇన్నేళ్ళు వారు నిజంగా జీవిస్తారా అంటే అది నిజమేనట. కైలాస్, మానస సరోవర్, గంగా, యమున, సరస్వతి, కేదార్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్ ఒకటా రెండా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటినన్నిటిలో ఈ సాధువులు నివసిస్తూ ఉంటారు. కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు. ఉపాసనలోనే జీవితం గడుపుతారు. అందులోనే ఆనందం అనుభవిస్తారు. పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధు పురుషులు ఉన్నారు. వీళ్లకు లోకం పట్టదు. వీళ్ళు ఎవరిని తమ దగ్గరికి రానివ్వరు. వీళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అంతా భయపడతారు. హిమాలయ సాధువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే. మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు. ఒంటి నిండా విభూతి అలంకరణగా రాసుకుంటారు. దొరికితే తింటారు. దేనిపైన మోజు ఉండదు. అక్కడ ఈశ్వర ఆరాధనలో ఉంటారు. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు. పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలు సరైన తిండి దొరకకపోయినా ప్రతికూల వాతావరణాల్లో వీళ్ళు ఎలా ఇన్ని సంవత్సరాలు జీవిస్తున్నారనడానికి సమాధానం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం. వారు కోరుకున్నప్పుడు మృత్యువు దరిచేరే సామర్థ్యాన్ని సాధించారు. అందుకే ఎన్నేళ్లైనా వారి శరీరం క్షీణించదు. రోగాలు దగ్గరికి రావు. సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు. ఈ లోకాన్ని సృష్టించింది, నడిపిస్తుంది, నాశనం చేస్తుంది కూడా ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వీరి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్యా అని వారు భావిస్తారు. తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నమ్ముతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.